హే కామ్రేడ్, సో ఇది డే 3, ఇంకా డైరెక్ట్ గగనపుర టు హైదరాబాద్. సో మేమున్న రిసార్ట్ అయితే ఇది సాయి దత్త. సో ఐ విల్ గివ్ 3/5 రేటింగ్. సో ఇంజిన్ అయితే వార్మప్ చేస్తున్నాం. సో వీఆర్ స్టార్టింగ్ ద రైడ్. టైమ్ ఈజ్ అరౌండ్ 6:10 అవుతుంది. ఓకే, ఇంకా వెళ్తూ మాట్లాడుకుందాం. రైడ్ స్టార్ట్ చేసి 5 minutes అయింది అండ్ వీఆర్ హెడింగ్ టు హైదరాబాద్. ఇక్కడ మొత్తం ఏ హోటల్ చూసినా, ఎవరిని ఏమైనా పేరు అడిగినా ఇంకా ఒకటి దత్తా 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 దత్తా. అందరికీ పేరు వెనకాల అందరూ దత్తాలు తగిలించేసుకున్నారు. మొత్తం హోటల్ పేర్లు కూడా దత్తాలే మొత్తం. చాలా బాగుంది ఇది ఈ రైడ్ అయితే. ఈ రైడ్ కంప్లీట్లీ డివోషనల్ టైప్ ఉంటుంది. సో మీరు చూసే ఉంటారు వ్లాగ్స్లో డే 1 అండ్ డే 2లో. అండ్ డే 3 ఇంకేం ఉండదు, జస్ట్ హిట్టింగ్ హైదరాబాద్, హిట్టింగ్ ఆన్ హైవే డైరెక్ట్. ఇంకా మ్యాక్స్ 1 బ్రేక్ తీసుకుంటాం అంతే. ఇంకా ఎందుకంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ హైదరాబాద్కి రీచ్ అయిపోవాలి. ఎందుకంటే నేనేమనుకుంటున్నానంటే ఒక 11 కల్లా రీచ్ అవుట్ అయిపోతే బెటర్, ఎండ తగలకుండా. లేకపోతే ఎండ లేపుతుంది ఆ గాల్పు ఇవన్నీ. ఎండ చాలా గట్టిగా ఉన్నది. ఇక్కడ సన్ రైజ్ అవ్వబోతుంది. సన్ రైజ్ ఎట్ గగనపుర. పేల్ ఆరెంజ్ కలర్లో ఉన్నది సన్ రైజ్. కరెక్ట్గా నా రూమ్కి 234 kilometers ఉంది. కరెక్ట్గా హోటల్ నుంచి అయితే 240. హుమ్నాబాద్ 96 kilometers, కాలబురికి 33 kilometers. సో నిన్న ఇక్కడ మోటో వ్లాగ్ చేయలేదు కదా, బుద్ధ విహార్ నుండి గగనపురకి ఇప్పుడు కవర్ చేద్దాం. హెచ్పి పెట్రోల్ బంక్ ఇక్కడ ఉందా. సో లుక్ ఎట్ ద సన్ రైజ్ ఎట్ గగనపుర. భలే ఉంది సన్ రైజ్ అయితే. పేల్ ఆరెంజ్ కలర్, బ్యూటిఫుల్ సన్ రైజ్. సూర్యుడల్లే పట్టే వచ్చాడే. ఇంకా గ్లౌజ్ కూడా వేసుకున్నాం. ఇంకో యాక కొట్టుడే. ఇంకా హైదరాబాద్ హైదరాబాద్ హైదరాబాద్. మళ్ళీ రేపు ఆఫీస్ ఉంది కదా, ఎక్కడైనా బ్రేక్ఫాస్ట్గా ఆగాలి అండ్ పెట్రోల్ కూడా కొట్టించుకోవాలి. ఇట్ వాజ్ నైస్ రైడ్ విత్ పార్థ. నేనేమో అనుకున్నాను కానీ మన ఫస్ట్ టైంతో అంటే ఎక్కువ బ్రేక్స్ తీసుకుంటాడు ఏమనుకున్నాను, కానీ లేదు, మన మూమెంటంలోనే ఉన్నాడు కరెక్ట్గా. ఎందుకంటే ఎక్కువ బ్రేక్స్ తీసుకుంటే ఏమవుతుందంటే లేట్ అయిపోతూ ఉంటుంది. సో అంతా ప్రాబ్లం లేదు. విల్ డూ మోర్ రైడ్స్ కమింగ్ సూన్. సమ్ వీకెండ్ రైడ్స్ అవ్వచ్చు అండ్ ఏదైనా ఒక లాంగ్ రైడ్స్ అవ్వచ్చు. పెట్రోల్ కొట్టించేసుకుందాం. నయారా ఇది బాగానే ఉంటుంది, చూద్దాం. చాలు, బస్ 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 చాలు, బస్ 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 బస్. కొట్టేతోనే ఉన్నాడు బాబు. 6.78. సో యా, ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. చిన్న ఇక్కడ వడ్డీ కొట్టులా ఉంటే ఇక్కడే తినేసాం. అంత పెద్ద హోటల్, అంత పెద్ద రెస్టారెంట్స్ ఏమీ లేవు హోటల్స్ కానీ తినడానికి. సో చిన్న చిన్న వడ్డీ కొట్ల దగ్గర ఆగి తినేసాం. ఇంకా 100 kilometers వరకు ఇంకా యాక కొట్టుడే. ఇంకా ఆల్రెడీ 40 kilometers కవర్ చేసినాం. ఇంకా నెక్స్ట్ 100 kilometers తర్వాత చిన్న బ్రేక్ తీసుకుని
ఒకసారి కన్ఫర్మ్ చేసుకుందాం. పార్థ ఎక్కడున్నాడు? పార్థ అయితే ముందున్నాడు, స్లోగా వెళ్తున్నాడు. నేను కాస్త అక్కడ ఆగాను. సో తను ఇప్పుడైతే క్యాచ్ చేయాలి. ఈ స్పీడ్ బ్రేకర్లు అబ్బా, అండ్ హెవీ ట్రక్స్ సరిపోతుంది ఇక్కడ. అబ్బా కరెక్ట్గా పెట్టాడు. ఆహా, ఏడు ఎక్కడ కనపట్లేదు పార్థ, అంత ఫాస్ట్ కొట్టేస్తున్నాడా? ఏషియన్ ఫన్ వరల్డ్, ఓ బాగుంది. బాగా ఎంత ఓపిక లేదు మనకి. కట్ చేస్తే ఒక 30 కిలోమీటర్స్ దాకా వచ్చేసాను అనుకుంటా. అండ్ రోడ్ అయితే కాస్త ఎత్తు పల్లం కింద ప్యాచెస్ అయితే ఉన్నాయి. ఈ రోడ్ బాగాలేదు అసలు, ఇది వేరే రూట్ అనుకుంటా. నేను బీదర్ నుంచి కనకపురంకి వచ్చిన రోడ్ అయితే కాదు. మొత్తం ఫుల్ ఆఫ్ ప్యాచెస్ ఉన్నాయి. జుబ్ 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 అని షేక్ అవుతుంది హ్యాండిల్ బార్. పైగా రంబుల్ స్ట్రిప్స్ ఒకటి మధ్యలో. అంటే ఇది చాలా అప్ హిల్. ఇది బండి అంత ఫాస్ట్ అయి మూవ్ అవ్వట్లేదు. కొండ ఎక్కుతున్నాం వేగంగా, పెద్ద కొండ. బీదర్ 69 కిలోమీటర్స్. పోలీసులు ఎలా వస్తుంటే ఏం చేయాలి? ఇండికేటర్ లైట్ లేదు. ఈ హైవే పైన చాలా డేంజర్గా ఉంది. ఎవ్వరు ఒక్కడు ఇండికేటర్ ఇట్లేదు. అండ్ సడన్గా మీదకు వస్తున్నారు. చాలా కేర్ఫుల్ అయితే ఉండాలి. ఈ రంబుల్ స్ట్రిప్స్ ఒకటబ్బా, అంత స్పీడ్ వెళ్ళాల్సిన అవసరం లేదు ఇక్కడ. చాలా కేర్ఫుల్గా ఒక 70-80, అంత మించి ఎక్కువ వెళ్ళకూడదు. రోడ్డు బాగాలేదు, ఇది షేక్ అవుతుంది, అటు ఇటు వెళ్తుంది బండి. ఇలా మీదకు వస్తున్నారు చెత్త నా కొడుకు. ఇంకా కరెక్ట్గా ఇక్కడి నుంచి నా రూమ్కి 157 కిలోమీటర్స్ ఉంది. ఇదేంటిది అమ్మ, రోడ్డు ఇలా వెళ్తుంటే మధ్యలోకి వెళ్ళిపోతుంది. 2 హ్యాండ్స్ అయితే పర్ఫెక్ట్గా పట్టుకోవాలి ఈ హైవే పైన, ఇలా ఉంటే టెరైన్. దరిద్రం ఏంటంటే హైవే పైన ఎవడైనా స్పీడ్ బ్రేకర్లు వేసుకుంటాడా? అంటే ఇక్కడ ఇలా ఉన్న చోట ఒక ఊర్లు సమ్ ఇలా కనెక్ట్ అయితే ఇక్కడ ఓకే, బట్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నారా బాబు. మన వ్యూ మట్టుకి ఎప్పుడు లాంగ్ ఉండాలి హైవే పైన తోలినప్పుడు. ఏది ఏమున్నది, ఏది ఆపోజిట్లో ఏమొస్తుంది, ఏమైనా స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయా లేదా చూసుకోవాలి. స్పీడ్గా పోదామంటే కరెక్ట్గా మీదకి వస్తున్నారు అందరూ. పైగా ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి. ఇది సో ఐ డోంట్ వాంట్ టు టేక్ రిస్క్. నెమ్మదిగా ఆరామ్సే 70-80 అంతే. సో అలా వస్తున్నారు బాబాయ్లు, ఓవర్టేకింగ్ చేయడానికి మీదకి వస్తున్నారు, నా మీదకి వస్తున్నారు ఏకంగా. ఇది గొప్ప వాళ్ళు. ఇక్కడే ఉంది స్పీడ్ బ్రేకర్. ఎక్కేసినాం రా బాబు. ఈ కొండ మీద అప్హిల్లో పవర్ లాస్ అయిపోతుంది బండి, ఏ బండి అయినా సరే. ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నా, మినీ బ్రేక్.
పార్ద నాకన్నా ఇంకా వెనకాల ఉన్నాడు 27 కిలోమీటర్స్. ఇక్కడ డెక్కన్ టోల్ ప్లాజా దగ్గర ఆగా అనమాట. ఇంకా నా రూమ్కి 61 కిలోమీటర్స్ ఉంది అంతే. ఈ బోరింగ్ హైవే ఇది, బట్ విండ్ బ్లాస్ట్ మట్టి గట్టిగా కొడుతుంది. సమ్ పురుగులు కూడా వస్తున్నాయి ఏంటో వైజర్ మీదకి. సో అదే అందుకే ఆగిన. సో కాస్త తుడుచుకొని ఇంకా హెడింగ్ టు ద మై రూమ్. చూద్దాం పార్థ ఏమన్నా మన దగ్గరికి వస్తాడో చూద్దాం. నేనేమో తన ముందున్నాడని చెప్పి నేను 100-120లో వెళ్ళిపోయా, బట్ నాకన్నా వెనకాల ఉన్నాడు. ఓకే, ఆల్రెడీ చెప్పేసిన పార్థకి నేను డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోతున్నాను. సో తన రూమ్కి. సో యా, ఇంకా వెళ్తూ మాట్లాడుకుందాం ఏమైనా ఉంటే.